ఇవాళ రెండో రోజు బిజీగా గడుపునున్నారు నితిన్ నబీన్. విద్యార్థులతో వికసిత్ భారత్ కాంక్లేవ్, వరంగల్లో బూత్ అధ్యక్షుల సమావేశం, గిరిజన నేతలతో భేటీ, అలాగే పార్టీ ఆఫీస్ బేరర్స్ తో సమావేశం. ఇలా వరుస కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపనున్నారు. కాసేపట్లో విబిఐటి క్యాంపస్ లో నిర్వహించే వికసిత్ భారత్ స్టూడెంట్ కాంక్లేవ్ కు ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ విద్యా సంస్థలైన నల్సార్, ఐఎస్బి, హెచ్సియు, ఉస్మానియా, కాకతీయ, ఐఐటి, ట్రిపుల్-ఐటి, ఎన్ఐటి, బిట్, ఈఎఫ్ఎల్యు తదితర సంస్థల నుంచి దాదాపుగా 2000 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వికసిత్ భారత్ కాంక్లేవ్లో విద్యార్థులతో నేరుగా సంభాషించనున్నారు నితిన్ నబీన్. భారత భవిష్యత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, యువత పాత్ర, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం, అలాగే మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి రష్మిక శ్రీవల్లి కూడా పాల్గొని విద్యార్థులతో కలిసి జాతీయ అధ్యక్షుడితో ఇంటరాక్షన్ చేయనున్నారు. విద్యార్థుల సమావేశం అనంతరం నితిన్ నబీన్ భువనగిరి చేరుకుని పార్టీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం అందుకోనున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతోంది. బిజీ షెడ్యూల్లోనే ఆయన షెడ్యూల్ ముందుకు వెళుతోన్న సిచ్యువేషన్. తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్. ఎస్ బలరాం, రెండో రోజు నితిన్ నబీన్ పర్యటన కూడా బిజీగా సాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. నిన్న మధ్యాహ్నం ఆయన తెలంగాణకు వచ్చినటువంటి నితిన్ నబీన్ కంటిన్యూగా కూడా కార్యకర్తల సమావేశాలు, నేతలతో సమావేశాలు అని మొత్తం కూడా బిజీగా సాగింది. ఈరోజు కూడా షెడ్యూల్ కూడా పూర్తిగా బిజీగానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్ తోటి ఆయన మీటింగ్ కూడా కండక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర కూడా హాజరైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇప్పుడు మరి కాసేపట్లో గట్కేశ్వర్లోని విబిఐటి కాలేజ్లో ఒక స్టూడెంట్స్ తోటి ఒక కాంక్లేవ్ను నిర్వహించబోతున్నారు. మనం చూడవచ్చు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. వికసిత్ భారత్ స్టూడెంట్ కాంక్లేవ్ పేరుతో ఒక కాంక్లేవ్ను నిర్వహిస్తున్నారు. ఈ కాంక్లేవ్కు ప్రతిష్టాత్మకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుండి విద్యార్థులంతా కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎన్ఐటి, ఓయూ, కేయూ, అదేవిధంగా ఐఎస్బి లాంటి విద్యా సంస్థలు, నల్సార్ లాంటి విద్యా సంస్థల నుండి కూడా ఇక్కడ విద్యార్థులు హాజరవుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. హార్వర్డ్కి సంబంధించినటువంటి, ఇఫ్లూకి సంబంధించినటువంటి, ట్రిపుల్-ఐటి, ఐఐటికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా దాదాపు 2000 మంది వరకు విద్యార్థులు ఈ కాంక్లేవ్కు హాజరవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి రష్మిక శ్రీవల్లి కూడా సైతం ఈ కాంక్లేవ్కు హాజరవుతుంది. అదేవిధంగా ఈ స్టూడెంట్స్ అందరితో ఏదో వన్ సైడ్ స్పీచ్ లాంటివి కాకుండా ఇంటరాక్షన్ సెషన్ కూడా ఉంది. విద్యార్థుల నుండి నితిన్ నబీన్ క్వశ్చన్స్ తీసుకుంటాడు. ఆ క్వశ్చన్స్లో 12 ఇయర్స్కి సంబంధించినటువంటి అచీవ్మెంట్స్, ఏదైతే నరేంద్ర మోదీ పాలన పైన 12 సంవత్సరాలు ఎలాంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి, అదేవిధంగా భారతదేశం భవిష్యత్తు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్లను పైన కూడా విద్యార్థులు అడిగే ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా 12 ఏళ్ల నరేంద్ర మోదీ పాలన ఏ విధంగా ఉన్నదన్న అంశాలపైన కూడా చర్చించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ కార్యక్రమం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుండి భువనగిరికి చేరుకుంటారు. భువనగిరిలో ఆయనకు భారీ స్వాగత ఏర్పాట్లను కూడా పార్టీ నాయకత్వం చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడ నుండి వరంగల్కు చేరుకుంటారు. వరంగల్లో అశోక హోటల్లో గిరిజన సంబంధించినటువంటి సంఘాల నాయకులతోటి ఆయన సమావేశమై వారితోటి మధ్యాహ్నం భోజనం కూడా చేయనున్నారు. ఆ తర్వాత వరంగల్కి సంబంధించినటువంటి బూత్ లెవెల్ అధ్యక్షులు, అదేవిధంగా BLO 2కు సంబంధించినటువంటి కార్యకర్తలు, పై స్థాయి నాయకులతో సమావేశమై ఇటు SIRకి సంబంధించినటువంటి అంశాలు అయితేనేమి, అదేవిధంగా పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, అదేవిధంగా వరంగల్ కార్పొరేషన్ గెలవాల్సిన అవసరానికి దానికి సంబంధించినటువంటి వ్యూహాలు, దిశానిర్దేశం కూడా చేయన్నారు. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఆడ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు ఏ విధంగా వినియోగించుకుంటుంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం లోపాలు, గత ప్రభుత్వ లోపాలను కూడా ఆయన ఎత్తుచూపే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి హైదరాబాద్కు పైన అయితే హైదరాబాద్లో కూడా ఇటు ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కూడా ఈరోజు పెట్టుకోవడం జరిగింది. రేపు బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రేపు ఎలాంటి తీర్మానాలు చేయబోతున్నారు, దాని తీర్మానాలకు సంబంధించినటువంటి ముందస్తు సన్నాహక సమావేశం అయితే ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో పెట్టుకున్నారు. ఈరోజు మొత్తం డే అంతా కూడా ఒక బిజీ షెడ్యూల్ని అయితే నితిన్ నబీన్ గడపబోతున్నారు. అందులో ప్రధానమైనది ఏదైతే ఈ వికసిత్ భారత్ స్టూడెంట్ కాంక్లేవ్ ఏదైతే ఉందో ఆ కాంక్లేవ్ ద్వారా ఒక పాజిటివ్ మోటివ్ను ఆయన పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే
చేస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఇప్పటికి సంబంధించినటువంటి ఎనర్జీకి సంబంధించినటువంటి ఏ విధంగా చేయడం జరిగింది, హెల్త్ కేర్ సెక్టార్లో భారత్ ఏ విధంగా ముందుకెళ్తుంది, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఏ విధంగా ముందుకెళ్తుంది, అగ్రికల్చర్కి సంబంధించి ఫార్మింగ్కి సంబంధించినటువంటి ఏ విధంగా వెళ్తుంది, దానికి సంబంధించినటువంటి వివరాలు, డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి టెక్నాలజీ తోటి ఎట్లా ముందుకెళ్తున్నారు, ఎడ్యుకేషన్ స్కిల్స్ రంగంలో కూడా ఏ విధంగా పనిచేస్తున్నారు అన్న దానిపైన కూడా ఒక కీలకమైనటువంటి చర్చనైతే ఇక్కడ వికసిత్ భారత్ స్టూడెంట్ కాంక్లేవ్లోనైతే చేరినారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కు భారతదేశం సాధిస్తున్న విజయాలు, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో విశ్వగురుగా భారత్ను ఏ విధంగా నిలబెడుతున్న దానిపైన ఒక చర్చనైతే ఈ వికసిత్ భారత్ స్టూడెంట్ కాంక్లేవ్లో చేయనున్నారు. రైట్, థ్యాంక్ యూ అజయ్.